ఎంతో రుచిగా అమృతంలో ఉండేటువంటి రెసిపీ అండి ఇది. ఖచ్చితంగా మీరందరూ చేసుకొని, ఆ రుచిని ఆస్వాదించాలని నేను ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను. చాలా బావుంటుంది. దానికి గాను లేత వంకాయలు తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాము. తర్వాత బాణాలు పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటామండి. దాంట్లో టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు వేసేసుకొని అది మంచిగా వేగుతూ ఉన్నప్పుడు టీ స్పూన్ పసుపు వేసేసుకుంటాము. ఇంకా తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలు చీలికల్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. ఇది వేగుతూ ఉన్న క్రమంలో మనం పచ్చి మసాలా గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటాం అనమాట. దానికి ఏమేమి వాడతాం ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. చాలా చాలా బాగుంటుంది అనమాట. మీరు కానీ ఇది చేసుకోకపోతే ఈ రుచిని మీరు మిస్ అయిపోయినట్టే. పైగా చాలా ఈజీ కూడా చేసుకోవడం. ఇది నూనెలో మొగ్గుతూ ఉంటుంది. ఈ లోపు మనము మసాలా ప్రిపేర్ చేసేసుకుందామండి. మిక్సీ జార్ లోకి ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నా, ఒక కట్ట కొత్తిమీర ఈ విధంగా సన్నగా తరుక్కుని వేసుకున్నాను, ఒక 10 వెల్లుల్లి డబ్బులు, ఒక అంగుళం అల్లము 2 ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను, 2 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ విధంగా కోసుగా గ్రైండ్ చేసేసుకున్నాము. ఇప్పుడు వంకాయలు కూడా మనకి చక్కగా మగ్గిపోయినాయి.